బ్రేకింగ్ చూస్తున్నాం. టీటీడీ లడ్డూలకు కల్తీని సరఫరా కేసు విచారణలో సిట్ దూకుడు కొనసాగుతుంది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని రెండో రోజు కూడా అధికారులు ప్రశ్నించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 7.5 గంటల పాటు విచారణ సాగింది. కొనుగోళ్ల కమిటీలో టెండర్ల నిబంధనలను ఎందుకు మార్చారన్న అంశంపై సిట్ మళ్లీ ప్రశ్నల వర్షం కురిపించింది. అందులోని సభ్యుల అంగీకారంతోనే మార్పులు చేశానని, నిబంధనల ప్రకారం టెండర్లు అప్పగించామని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. మాజీ ఈవో ధర్మారెడ్డి ఈ వ్యవహారంలో తన పాత్ర నామమాత్రమేనని ఆయన విచారణలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి పంపిన లడ్డూల కోసం ప్రత్యేక నెయ్యి ఎందుకు కొనుగోలు చేశారన్న ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చినట్లు స్పష్టమవుతుంది. ఈ క్రమంలో అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ధర్మారెడ్డికి సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ ఫోన్ లైన్లో ఉన్నారు. సుధీర్, ఏంటి అప్డేట్స్? సిట్ 2 రోజుల పాటు విచారణకు పిలిపించింది. కీలకమైన విషయాలు కూడా వెలుగు చూసినట్లు కనపడుతుంది. ఏంటి అప్డేట్? గుడ్ మార్నింగ్ మనోజ్. ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో ఇప్పటికే సిట్ అధికారులు దూకుడు పెంచారు. మొత్తం మీద ఈ 2 రోజుల పాటు టీటీడీ మాజీ అడిషనల్ ఈవోని ప్రశ్నల వర్షం కురిపించినట్టు కూడా పరిస్థితి అయితే తెలుస్తుంది. మొత్తం మీద అప్పట్లో ఉన్నటువంటి వైకాపా హయాంలో ఈ యొక్క కల్తీ జరిగినటువంటి అంశం పైన ఇప్పటికే పలువురిని అదుపులో తీసుకున్నారు. బోలేబాబా కంపెనీ కావచ్చు, ఏఆర్ డైరీస్ కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి సంస్థల యజమానుల్ని అలాగే మేనేజ్మెంట్ నుంచి కూడా అదుపులో తీసుకోవడం, వాళ్ళు ఇచ్చిన వివరాల మేరకు, అలాగే ఇక అప్పట్లో ఉన్నటువంటి మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి, అతను మాజీ పిఏ చిన్న అప్పనను కూడా అదుపులో తీసుకోవడంతో దాదాపు 9 మంది పేర్లు చెప్పడం, అలాగే ఈ యొక్క కంపెనీలతో తన వాటాను కూడా మాట్లాడుకుని పర్సంటేజ్ మాట్లాడుకుని కంపెనీకి అంటగట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అతను ఇవ్వడం జరిగింది. దాంట్లో లక్షల రూపాయలు ముడుపులు తీసుకున్నట్టు కూడా నిర్ధారణ అయింది. ఈ మేరకు చిన్నప్పని ఇచ్చినటువంటి వివరాల మేరకు 9 మంది పేర్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అప్పట్లో ఉన్నటువంటి అదనపు ఈవో ధర్మారెడ్డిని ఈ 2 రోజుల పాటు విచారణ నిమిత్తము సిట్ అధికారులు తిరుపతి అలిపిరి మార్గంలో ఉన్నటువంటి సిట్ కార్యాలయాన్ని పిలిపించారు. మొన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి విచారణ, అలాగే నిన్న తెల్లవారుజాము నుంచి సాయంత్రం 6:45 వరకు ఈ యొక్క విచారణ అయితే జరిగింది. దీంట్లో తీసుకున్నట్టయితే తన ప్రమేయం ఏమి లేదని, కేవలం మాత్రమే అని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క టెండర్లో నిబంధనల మార్పు పైన పూర్తిగా ప్రశ్న వేయడంతో సభ్యుల అంగీకారంతో టెండర్లు మార్పు చేశారని ధర్మారెడ్డి పేర్కొన్నారనేటువంటి సమాచారం కూడా వచ్చింది. అంటే అతని పాత్ర కేవలం నామమాత్రమే అని, కేవలం ఈ యొక్క చైర్మన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంతమంది అంటే మొదట్లో కూడా చెప్పడం ఏమంటే అధిష్టానం ఆదేశాల మేరకు మేము ఇలా చేయాల్సి వచ్చింది అనేటువంటి పదాలు అప్పట్లో వాడారు. దీని మీద ప్రస్తుతానికి అడిగినటువంటి ప్రశ్నలకి కేవలం నామ మాత్రమే నేను అక్కడ విధి నిర్వహణ చేశానని చెప్పడం, అలాగే ఇక అయోధ్య రామాలయానికి పంపిణించినటువంటి లడ్లు మాత్రము నాణ్యతతో ఉండేదానిపైన ఎందుకు అనేటువంటి ప్రశ్న కూడా చేశారు. అప్పట్లో ఏదైతే కల్తీ జరిగిందో, ఈ కల్తీ జరిగినటువంటి నేపథ్యంలో మైసూరులోని ల్యాబ్ పంపించిన తర్వాత కల్తీ అని నిర్ధారణ అయిన తర్వాత కూడా ఎందుకు ఆ కంపెనీలకి మీరు తిరిగి సప్లై ఇచ్చారనేటువంటి ప్రశ్నకి మౌనం వహించారని కూడా మనం స్పష్టమవుతుంది. అంటే దానికి అంగీకారమా అడ్డు అంగీకారమా అనేటువంటి ప్రశ్న అయితే రానున్న రోజుల్లో అయితే వెలుగులోకి రానున్నాయి. తొందరలో మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసి ఆయన కూడా అదుపులో తీసుకుని విచారించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనోజ్. సుధీర్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే విచారణలో ఏవి ధర్మారెడ్డి ప్రధానంగా చెప్తున్నారు, నా పరిమితి నామ మాత్రమే అనేసి, మరోవైపు అప్పటి ఉన్నటువంటి టీటీడీ బోర్డు మెంబర్లు అలాగే టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న విధంగా నేను నడుచుకోవాల్సి వస్తుందనేసి కూడా ఆయన 2 రోజుల సిట్ విచారణలో కూడా చెప్తున్నటువంటి అంశం ఏంటి? ప్రధానంగా ఈ విషయాలు వెనుక ఇంకా మరిన్ని కొన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందంటారా? ప్రధానంగా చెప్పాలంటే ఈ యొక్క ధర్మారెడ్డిని అదనపు ఈవో బాధ్యతలు తిరిగి అప్పచెప్పడం, గతంలో జేఈఓగా చేశాడు,
అడిషనల్ ఈవోగా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈయన ఇక్కడ తిరిగి బాధ్యతలు అప్పచెప్పడానికి కారణం వైకాపా ప్రభుత్వము. అతను వచ్చిన తర్వాత చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి పాలక మండలి సమావేశం కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, ఎవరు పాలక మండలిలో తీసుకున్నా కూడా ఫైనల్ డెసిషన్ అనేది ఈఓ స్థానంలో కూర్చున్నటువంటి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటది. అయితే ఇక్కడ చైర్మన్ చెప్పేది ఫైనల్ అనే గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా జరిగేటువంటి ఆనవాయితీగా మారిపోయింది. ఆ ఈఓలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏవించుకోవడము, వాళ్ళు చెప్పినటువంటి పనులు చేయడం అనేది గతంలో జరిగినటువంటి ఎన్నో దాఖలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పగా నేను కొన్నిటికి కట్టుబడి ఉండాల్సి వచ్చింది అనేటువంటి పరిస్థితి అయితే ధర్మారెడ్డి చెప్పినట్టు సమాచారం అయితే స్పష్టంగా ఉంది. బోర్డులో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా బోర్డు సభ్యులు ఉన్నప్పటికీ దాని మీద ప్రధానంగా చర్చించి తీసుకునేటువంటి వ్యక్తులు ఎవరంటే చైర్మన్, ఈవో ఉన్న స్థాయిలో. అంటే ఈ యొక్క ఏఆర్ డైరీ కావచ్చు, బోలేబాబా డైరీ కావచ్చు, మిగిలిన కంపెనీలు వచ్చినా కూడా వాళ్ళు ఎవరి టెండర్ లేకుండా వాళ్ళకి మాత్రం కట్టబెట్టడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అప్పట్లో మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి వాళ్ళ మాజీ పిఏ చిన్నప్పన్న అప్పట్లో ఉన్నటువంటి ఈ కంపెనీలకు చేరుకుని అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలతో మాట్లాడి పర్సంటేజ్లు మాట్లాడుకుని దానికి కొన్ని అంగీకరించకపోవడంతో ఈ కంపెనీలకు అంటగట్టడము, టెండర్లకు వచ్చిన సమయాన వేరే కంపెనీలు ఏవి టెండర్ రాకుండా వీళ్ళకి చేయడంతోనే భారీగా ముడుపులు తీసుకోవడం, అంతేకాకుండా ఎన్ని లక్షల లీటర్లు సప్లై చేశారో అన్ని లక్షలకు సంబంధించి ఒక్కొక్క లీటర్కి ఇంత పర్సంటేజ్ అని మాట్లాడుకుని కోట్లు ముడుపులు తీసుకున్నట్టు కూడా రుజువైంది అతని బ్యాంక్ ఖాతాలో. దీనికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి ఆయన సతీమణి అయినటువంటి ఇద్దరు అకౌంట్లు కూడా పూర్తిగా చెక్ చేయాలనేటువంటి నేపథ్యంలో చిట్ అధికారులు కోరడంతో దాని మీద హైకోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలో ఆ యొక్క అంశాల మీద కూడా చిట్ అధికారులు విచారణ అయితే చేపడుతున్నారు. త్వరలో అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అడిషనల్ ఈవో అయినటువంటి ధర్మారెడ్డి ఇచ్చినటువంటి కొన్ని విషయాలు బయటకు రాకుండా ఉన్నాయి. ఎందుకంటే సిట్ అధికారులు చేసేటువంటి నివేదిక, సిబిఐ చేస్తున్నటువంటి నివేదిక అవన్నీ కూడా సెంట్రల్ స్థాయిలో పూర్తిగా సమగ్ర విచారణ చేపట్టిన తర్వాత సమర్పించాక మీడియా దృష్టికి తీసుకొచ్చేట్టు ఉంటాయి కానీ గోప్యంగా ఉంచేటన్ని బట్టబయలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటి వరకు వాళ్ళు కీలకమైనటువంటి అంశాలైతే ఆయన వాళ్ళకి చెప్పడము, ప్రశ్నలకి జవాబు ఇవ్వడం అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సుధీర్, అలాగే అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి కూడా తిరుమల శ్రీవారి నుంచి లడ్డూ ప్రసాదాలు అక్కడికి వెళ్ళాయి. ఆ సమయంలో ఆ సందర్భంలో ప్రధానంగా అక్కడ ఫ్యాట్, గీ పెద్ద ఎత్తున దాదాపుగా అక్కడ మిక్సింగ్ అనేసి లడ్డూలో కల్తీ జరిగిందనేసి కూడా ఏ సమయంలో అది ప్రిపేర్ చేశారనేసి కూడా ఈవో ధర్మారెడ్డిని ప్రధానంగా ఈ అంశంపై సుదీర్ఘంగా విచారణ జరిగినట్లు తెలుస్తుంది. ఏంటి అప్డేట్? ఈ యొక్క తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం జరుగుతున్నప్పటికీ ఈ యొక్క అయోధ్య రామాలయము ఎప్పుడైతే నిర్మించారో దీనికి సంబంధించి అప్పుడు ఈ యొక్క టిటిడి తరపు నుంచి తీసుకొచ్చినటువంటి లడ్డు నెయ్యి కూడా కొనుగోలు పైన కూడా విచారణ చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి నెయ్యే కాకుండా నెయ్యి వాడాల్సినటువంటి కారణాలు ఏంటనేటువంటి కూడా ప్రశ్నలు అడిగినారని మాత్రం తెలుసు కానీ దాని మీద ఎటువంటి స్పందించారు, దానికి ఏం సమాధానం చెప్పారనేటువంటి విషయాలు అయితే వెలుగులోకి రాలేదు. ఇంకా దీనికి సంబంధించి మొత్తం కూడా గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా మరోసారి విచారణకు పిలిపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డిని విచారణకు పిలిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనోజ్. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.